సమహ అనే నామముతో భగవానుడిని ఓం సమాయ నమః అని ఆరాధిస్తారు. వికారరహితుడై అన్నిటి యందును సముడై ఉండువాడు. బల్బుల యొక్క రంగులను బట్టియును తరతమ భేదములను బట్టియు కాంతి భేదించుచున్నట్లు గానవచ్చునను విద్యుచ్ఛక్తి మాత్రము అన్నిటి యందును సమానమే గదా. అది ఏ రీతిని ఉపాధులు భిన్న భిన్నములుగా నున్నను అందులో ఆత్మ సమానమే యగును. మాయ లక్ష్మితో సహవర్త కూడిన వాడొకటిచే శ్రీహరి సమహ అని అనబడును. మనస్సును అన్ని పరిస్థితుల యందును సమత్వ స్థితిలో ఉంచుటయే బ్రాహ్మీ స్థితి యగును. సమత్వం యోగ ఉచ్యతే గీతావాక్యము. సమదుఃఖ సుఖం తీరం సో అమృతత్వాయ కల్పతే ఇది గీతావాక్యము. సమత్వమే యోగము. సుఖదుఃఖాది ద్వంద్వములలో సమస్థితిని పొందు చిత్తము గలవాడే అమృతత్వమును పొందుట కర్హుడని గీతాచార్యుని వాణి. ఇట్టి సమచిత్త తత్వమును బోధించు నామములు ఈ స్తవరాజంలో పెక్కులు గలవు, పాఠకులు గమనింపగలరు. ఇటువంటి అర్థము చాలా నామాలకు వర్తిస్తుందని చెప్తున్నారన్నమాట. హరి ఓం తస్సత్.